క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సుప్రీం తేల్చెప్పింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. రైట్, సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది, అది మీకు తెలిసే ఉంటుంది. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు ఇది సంచలన తీర్పు ఇచ్చింది. ఏంటి ఈ తీర్పుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్ గా ఇదే తీర్పు గతంలో కూడా సుప్రీంకోర్టు, సెవరల్ అదర్ హైకోర్ట్స్ చెప్పినాయండి. ఇది స్పెసిఫిక్ గా జస్టిస్ మన ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ హర్నాథ్ గారు బెంచ్ లో ఇచ్చిన తీర్పు మీద అప్పీల్కి వెళ్తే ఆ అప్పీల్లో మళ్ళీ తిరిగి చాలా స్పష్టంగా పునరుద్ఘాటించారు. ఇది నేను గత 5.5 సంవత్సరాలుగా అనునిత్యం చెప్తూనే ఉన్నా. ఒకసారి మతం మారితే వారికి ఉన్న రిజర్వేషన్ హక్కులు, ఇతర హక్కులు అన్ని కోల్పోతారు. చాలా చోట్ల 99% మన ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టేవారు అందరూ కూడా రెగ్యులర్ గా చర్చికి వెళ్ళే వాళ్ళే. వాళ్ళు క్రిస్టియానిటీకి మారిన తర్వాత పేర్లు కూడా బెంజమిన్లు, డేవిడ్లు అయిపోయిన తర్వాత కూడా వారు ఇలాగా ఎస్సీ నాకు ఈ రకంగా చేశారు, నా మీద అట్రాసిటీ చేశారు అని చెప్పి సో మెనీ ఫేక్ కేసెస్ అన్ని కూడా ఈ రకంగానే జరుగుతున్నాయి. అన్నిటికీ కూడా ఇప్పుడు తెరపడుతుంది. రెగ్యులర్ గా ప్రతి వారం ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వారందరూ డీటెయిల్స్ కూడా తీసుకుంటే ఈ సుప్రీంకోర్టు తీర్పుతో ఇంకా అన్యాయంగా అయితే ఎవరో కేసులు పెట్టే అవకాశం కూడా ఉండదు. ఇది చాలా చక్కటి తీర్పు, సరైన సమయంలో వచ్చింది. ఇంకొకటి ఈ సందర్భంగా నేను గతంలో చెప్పిందాన్నే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే సెన్సస్ ప్రకారం 1.8% వరకే క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ ఇన్ రియాలిటీ 22 నుంచి 24% చాలా ఎక్కువ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ జిల్లాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. దీనికి ఒకటే ఉదాహరణ, మనకున్న దేవాలయాలు 35,000 అయితే 30,000 పైచిలకు చర్చెస్ ఉన్నాయి. అంటే మరి 80% జనాభా లెక్కల ప్రకారం 85% ఉన్న హిందువులకు 35,000 దేవాలయాలు ఉంటే 1.8% ఉన్న అఫీషియల్ గా లెక్కల ప్రకారం ఉన్న క్రిస్టియన్స్ కి 30,000 చర్చిలు ఉండవు కదా, ఉండకూడదు కదా. 30,000 పాస్టర్లకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇవి ఇచ్చారు, వాళ్ళకి వేతనాలు కూడా ఇచ్చారు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మరి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఈవెన్ వేతనాలు ఇవ్వటం కూడా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు ఇది ఎలాగైతే రాజ్యాంగ విరుద్ధమో సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని బట్టే సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అలాగే ఒక పర్టికులర్ మతాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వం ప్రోత్సహించకూడదు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే కూడా రాజ్యాంగం ప్రకారం అది ఉల్లంఘనే అవుతుంది. ఇప్పుడు హిందూ దేవాలయాల పూజారులకి డబ్బులు ఇస్తున్నారు అంటే అన్ని దేవాలయాల నుంచి ఆ అమౌంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ ప్రభుత్వం మేనేజ్ చేసినందుకు కొంత అమౌంట్ డిడక్ట్ చేసి ఆ మిగిలిన డబ్బులో కొంత భాగాన్ని ఆ దేవాలయాల ఆదాయం పూజారి ద్వారానే, మరి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం పూజారి ద్వారా కాబట్టి ఆ దేవాలయాల ద్వారా వచ్చిన ఆదాయంలో ఒక భాగాన్ని వీరికి ఇవ్వడంలో న్యాయం ఉంది, అది ఇస్తున్నారు. వారి డబ్బే వారికి ఇస్తున్నారు. బట్ వేరే చర్చెస్ అన్ని కూడా వారి ఇండివిజువల్ ఆదాయ వనరుగా మారిన చర్చిలకి మళ్ళీ ఈ ఓట్ల కోసం వారికి మళ్ళీ ఈ రకంగా వాళ్ళకి పాస్టర్ వేతనాలు అని ఇవ్వటం ఒక రకంగా
మత ప్రచారం నేరమని ఒక పక్క చెప్తూనే మత ప్రచారానికి ప్రభుత్వాలే పాల్గొంటున్నాయి అని చెప్పడంలో కూడా నేను దానికి వెనకాడను. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఎవరైనా సుప్రీంకోర్టులో ఇది ఛాలెంజ్ చేస్తే కనుక ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ రఘురామ కృష్ణరాజు గారు.